ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్స్. ఈరోజు నీతి వాక్యమే. ఒక యవనస్తుడు ఆన్లైన్ గేమ్స్లో బానిస అయిపోయి అప్పుల పాలైపోయి తనకి ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులకు చెప్పుకోలేక తన ఫ్రెండ్స్ అయిన వారి దగ్గరికి వెళ్ళి నేను ఇలా అప్పుల పాలైపోయాను, నాకు సహాయం చేయండి, నాకు చావు తప్ప వేరే దిక్కు లేదనేసి తన ఫ్రెండ్స్ని అడిగినప్పుడు వారు నిరాకరించి మా దగ్గర అంత డబ్బు లేదు, మేము ఇప్పుడప్పుడు ఎలా ఇవ్వగలమని చెప్పినప్పుడు తనకి ఏమీ తోచక ఇంకేమీ దిక్కు లేక చనిపోదామని సూసైడ్ చేసుకుందామని ఆఖరి క్షణం దాకా వచ్చినప్పుడు తన నిజమైన స్నేహితుడు తనకి గుర్తుకొస్తాడు. అప్పుడు ఇంతమందిని అడిగాను కదా, తినని అడగడం మర్చిపోయాను, ఒకసారి అడుగు చూద్దాం ఏమైనా జరుగుతుందేమో కార్యం అనేసి తన నిజమైన స్నేహితుడికి ఫోన్ చేసినప్పుడు ఇలాగ పరిస్థితి అంతా చెప్పినప్పుడు ఆ స్నేహితుడు నేనున్నాను కదా, నన్ను ఎందుకు మర్చిపోయావు నువ్వు, నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి తన ప్రాబ్లం నుంచి విడుదల దయచేస్తాడు. అలాగే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సామెతలు 17:17 స్నేహితుడు నేను విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. యేసు ప్రభు వారు కూడా అదే చెప్తున్నారు. నువ్వు అనేక మంది దగ్గర సహాయం కోరుకోవడానికి వెళ్ళుండవచ్చు, కానీ నీకు ఎక్కడికి వెళ్ళినా నిరాశ నిష్ప్రయోజనమే తప్ప ప్రయోజనం ఉండదు. ఒక్కసారి యేసు ప్రభు వారి వైపు తిరిగి చూడు. యేసు ప్రభు వారు అంటున్నారు, నేను నిజమైన స్నేహితుడిగా నీ వైపు నేను తిరిగి చూస్తున్నాను, నువ్వు నన్ను ఎప్పుడు అడుగుతావా, నేను నీకు సహాయం చేద్దామని ఆయన ఎదురు చూస్తున్నాను. నువ్వు అడగడానికి సిద్ధంగా ఉన్నావా? అట్టివారు నీకు దుర్దశలో సహోదరుడుగా ఉన్నట్లు యేసు ప్రభు వారు స్నేహితుడిగా ఒక సహోదరుడిగా నీకు సహాయం చేయడం కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు అవని వైపు తిరుగుతావని చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.